జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ అసెంబ్లీల రెండో విడత ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చిన్నపాటి అవాంతరాల మధ్య మొదటి దశను విజయవంతంగా ముగించిన అధికారులు రెండో దశను కూడా సక్సెస్ఫుల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో రెండో దశలో ఎంత మేర పోలింగ్ నమోదవుతుందనేదే ఆసక్తికరంగా మారింది. కాశ్మీర్ జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాశ్మీర్లోని 18, జార్ఖండ్లోని 20 స్థానాలకు కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. జమ్మూ ప్రాంతంలోని 2 జిల్లాలు, కాశ్మీర్లోని 5 జిల్లాల్లో ఉన్న 18 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాజీ వేర్పాటువాద నేత సజ్జద్ గని తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. దాదాపు 12 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జార్ఖండ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని 7 నక్సల్స్ ప్రభావిత జిల్లాలోని 20 అసెంబ్లీ స్థానాలకు 233 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 2 మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధు కూడా ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 18 స్థానాల్లో బరిలో నిలిచింది. ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 సీట్లలో పోటీ చేస్తోంది. రెండో విడతలో దాదాపు 44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.